నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గీతం చిహ్నం మార్పుపై రగడ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు మనతో పాటు తెలంగాణ కరుడుగట్టిన ఉద్యమకారుడు మొదటి నుంచి తెలంగాణ స్వరాష్ట్రం కలను ఎన్నో ఏళ్లుగా కంటూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ఏర్పడితే చాలనుకున్న వ్యక్తి గాదె ఎన్నారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే తెలంగాణ వస్తే చాలు అనుకునే వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి పదవులు ఆశించిన వారు కొద్దిమంది ఉంటారు అందులో మీరు ఒకరు ముఖ్యులు అయితే సార్ ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గీతం పైన ముఖ్యంగా చిహ్నం కళాతోరణం కానీ కాకతీయ కళాతోరణం అలాగే చార్మినార్ ఈ సింబల్స్ని తీసేస్తున్నారు లోగో మారుస్తున్నారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీరేమంటారు సార్ అంటే మొదటిగా మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఇది భారత రాజ్యాంగ పరిధిలో ఉండేటువంటి అంశం ఇది అంటే భారత పరిపాలన పరమైనటువంటి అంశంలో భాగం ఇది అంటే చిహ్నాన్ని మార్చడం అనేది తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత ఆనాడున్నటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఒక తెలంగాణ లోగో అంటే ఏదైతే మనం అధికారిక నిర్ణయాల ద్వారా చేసి జీవోల రూపంలో సర్క్యులర్ రూపంలో లేకపోతే ప్రభుత్వ ఇచ్చేటువంటి అనేక ప్రకటనలలో ఒక లోగో అనేది ఉండడం అనేది మన భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాల్లో భారత ప్రభుత్వ పరిపాలనలో కూడా ఇవన్నీ ఉంటాయి. అయితే మన 2014 తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వము అప్పటి వరకు ఉన్నటువంటి అనేక మంది సూచనలు అనుకోండి, సలహాలు అనుకోండి, అభిప్రాయాలు అనుకోండి, వాటన్నిటి ఆధారంగా ఒక లోగో తయారు చేసి దాన్ని వీలైన మందితో కొంతమందితోటో ఎక్కువ మందితోటో చర్చించి మొత్తానికైతే ఒకటి భారత ప్రభుత్వ అనుమతితోటి ఆ లోగోని ఫైనల్ చేసిండ్రు. ఫైనల్ చేసిన తర్వాత అది కొనసాగుతూ ఇప్పటి వరకు వచ్చింది. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దీన్ని మార్పులు చేర్పులు చేయాలనేది ఈ మధ్యకాలంలో కావచ్చు లేకపోతే ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి కావచ్చు దాని మీద ఒక రకమైన చర్చ అయితే జరుగుతున్నది. జరిగి ఇప్పుడు కార్యరూపానికి దాల్చడానికి వచ్చింది. అయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపం దాల్చాలంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ అనుమతితోటి తీసుకొని అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం చేయబడిన తర్వాత అది ఒక గెజెట్ రూపంలో ఇక్కడికి వస్తేనే అప్పుడే అధికారికంగా ఇక్కడ మార్పు చేయడానికి వీలవుతుంది. ఇక్కడ ఏదో మనము జిల్లాల పేరు మార్చుకున్నట్టో లేకపోతే మండలాలు కొత్తగా ఏర్పాటు చేసినట్టో మన సరిహద్దులు మార్చుకున్నట్టో అంత ఈజీగా లేకపోతే టీఎస్ని తీసి టీజీ పెట్టినట్టో అంత ఈజీగా దీన్ని చేయడం అనేది సాధ్యం కాని పని. ఇది ఇప్పుడు మీరు నరేష్ గారు ఉన్నారు, మీరు మీ ఆలోచనతోటి మీ ఆవేదనతోటి మీరు పోయి తెలంగాణ హైకోర్టులో కనుక ఒక పిటిషన్ పడేస్తే లేకపోతే హౌస్ మోషన్ చేస్తే గంటలో మీకు ఆర్డర్ వస్తుంది. ఓకే, యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది. ఓకే, ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అవుతుంది, యాంటీ డెమోక్రసీ అవుతుంది. కాబట్టి అంత ఈజీ కాదు. సరే వాళ్ళ అత్యుత్సాహం అనుకో, తెలియంతనం అనుకో, లేకపోతే ఏదో మేము చేసినాము సాధించడం చేయడం వరకు కావచ్చు, లేకపోతే ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టియడానికి ఏ కుట్రలో భాగంగా తీసుకొచ్చిన అంశమే అనుకో, మొత్తానికైతే ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చిండ్రు. కానీ ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏదైతే చేర్పులు మార్పులు చేయాలని మీరు అన్నట్టు కాకతీయుల కళాతోరణాన్ని ప్రసిద్ధిగాంచినటువంటి అనేక సంవత్సరాలుగా ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాకతీయుల ప్రసిద్ధి గురించి చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఉన్నాం మనం. పాఠ్యాంశాల్లో కూడా అదంతా ఉన్నది. రాణి రుద్రమ గురించి కావచ్చు, కాకతీయుల గురించి కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో కావచ్చు తెలంగాణ గొలుసు కట్టు చెరువుల సంపద కాకతీయుల కాలం నాటిదని మనం గొప్పగా చెప్పుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మనందరికి ఆవేదన ఏంది, కాకతీయుల చరిత్ర అంటే ఒక రాచరిక పాలన ఒకటే కాదు, లేకపోతే నిరంకుశ పాలన కాదు, ఇది ఈ ప్రాంత ప్రజల అభివృద్ధితోటి కూడా ముడిపడి ఉంది. ఆ అభివృద్ధిలో భాగమైనటువంటి గొలుసుకట్టు చెరువులు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము గుర్తు చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇలా
మన కళ్ళ ముందే మనం చూడంగానే ఇది లేకుండా పోతుందనే ఒక ఆవేదన అయితే అందరిలో ఉంది. అది కాకతీయులకు సంబంధించి, కాకతీయుల చరిత్రకు సంబంధించి. అదేవిధంగా చార్మినార్. చాలామంది ఏమనుకుంటారంటే చార్మినార్ కట్టించింది నిజాములు అనుకుంటారు. నిజాములు కాదు, అది ఎప్పటి నుంచో కుతుబ్ షాహుల కాలం నుంచి కూడా అది ఉన్నది. వాళ్ళు కట్టించారు. అది ఈ నిజాములు ఏదైతే ఒకటో నిజాం నుంచి 7th నిజాం దాకా వీళ్ళు కాదు కట్టించింది. వాళ్ళు మేరే సరే ట్యాంక్ బండ్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, అవన్నీ వేరు. అని ప్రధానంగా చార్మినార్ అంశం వరకు మనం చర్చలో తీసుకుంటే నిరంకుశత్వానికి, దోపిడీకి, ఆధిపత్యానికి, హింసకి కారణంగా చెప్పుకునే నిజాం పాలనని ఏదైతే మనం మాట్లాడుకుంటామో, రజాకార్ల ద్వారా తెలంగాణ ప్రజలను ఊచకొత్త కూర్చుందని మనం చెప్పుకుంటామో, చార్మినార్కి దానికి ముడిపెట్టొద్దు మనం. చార్మినార్ అనేది మొత్తంగా దాన్ని కట్టడం, దాని నిర్మాణం, దానికి సంబంధించిందంతా కూడా వీళ్ళ పీరియడ్లో జరిగింది కాదు, ముందే జరిగింది అది. కాబట్టి అటు చార్మినార్ అయినా, ఇటు కాకతీయుల కళాతోరణమైనా, ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు పేరు తీసేస్తావు. సపోజ్ పేరు తీస్తావు, పేరు దాంట్లోంచి ఆ చిహ్నం నుంచి పేరు తీసేస్తావు. మరి ఇక్కడ మనం వరంగల్లో దాదాపుగా చాలా చోట్ల కాకతీయులకు సంబంధించినటువంటి కళా ప్రాంగణం మనకున్నది. ట్యాంక్ బండ్ మీద కూడా ఉంది కదా కాకతీయుల కళా ప్రాంగణానికి, కళా తోరణానికి సంబంధించినటువంటి దాని రూపము, దాని నిర్మాణం అక్కడ చేసింది కదా. మరి కూలగొడతావా, తీసేస్తావా, నామరూపాలు లేకుండా చేస్తావా? మరి అది చేసింది కాంగ్రెస్ పార్టీ. వరంగల్లో కట్టినా, వరంగల్ నల్గొండ జిల్లా బార్డర్లో కట్టినా, లేకపోతే వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో కట్టినా, ముఖ్యంగా టెంపుల్ దగ్గర కట్టినా, ఎక్కడ ఈ ఏర్పాటు చేసినా కానీ అవి కట్టిరు. సరే, ఒకవైపు ఏమంటున్నావు, ఇది రాచరికానికి, ఇది ఆధిపత్యానికి ఇది ప్రతీక అంటున్నావు. మరి నువ్వు ఈరోజు ఆయన ఎవరో, ఆయన పేరేంది, కీరవాణి ఎవరో ఉన్నారు కదా, ఆయన పట్టుకొచ్చి పాడే పాటల్లో మరి నువ్వు జయ జయ హో అనే పాటలో మరి చార్మినార్ ఎందుకున్నది? మరి దాంట్లో కాకతీయ ఎందుకున్నది? దాంట్లో గోల్కొండ ఎందుకున్నది? మరి దాంట్లో ఆ పాటలో మరి ఇవాళ రాజసింహానికి లేకపోతే సింబల్గా ఉండేటువంటి ఆ గుర్తులు ఎందుకు ఉండాలి దాంట్లో? ఇలా మనం రాజముద్రలు ఏముంటున్నాయి మనకి? అవి ఉంటలేవా? రాచరికం మనం చూస్తున్నాం కదా ఈరోజుకి. అది మనం రాచరికం ఉండాలి, రాచరిక ఆధిపత్యం ఉండాలి, లేకపోతే నిరంకుశత్వం ఉండాలని మనం అంటలేము. ఇవాళ అసలు ఈ అంశాన్ని మీరు ముందుకు తీసుకురావడం వెనుక మీ కుట్ర ఏంటిది? అసలు మీ హిడెన్ ఎజెండా ఏంటిది? కాకతీయుల కళాతోరణం తీసేయడం కానీ, చార్మినార్ తీసేయడం కానీ మీ ఉద్దేశం ఏంటిదో ఫస్ట్ చెప్పు. ఉత్తానే ఒక డైలాగ్ కొట్టినట్టు ఇది రాచరిక ప్రతిరూపం, రాచరికానికి ప్రతిరూపం అని మాట్లాడితే అసలు ఈరోజు నువ్వు కూర్చునే కుర్చే రాచరికానికి ప్రతిరూపం, నువ్వు తిరిగే బుల్లెట్ ప్రూఫ్ కారు రాచరికానికి ప్రతిరూపం. నీ అంట బుల్లెట్ ప్రూఫ్ కార్లు వేసుకొని అదేంది ఏమో పెడతారు కదా, ఏంటి అవి కాన్వాయ్లో అదేదో పెడతారు కదా, జామర్లు. నువ్వు జామర్లు పెట్టుకొని తిరుగుతున్నావంటే ఇది రాచరికం కాదా? నీకు చెప్పులు దొరికేటోడు ఒకడు, నీకు ప్లేట్ పెట్టేటోడు ఒకడు, టిఫిన్ పెట్టేటోడు ఒకడు, నీళ్ళు ఇచ్చేటోడు ఒకడు, కూర్చోడు, డోర్ తీసేటోడు ఒకడు. ఇది రాచరికం కాదా? ఇది రాచరికం అనిపించదా?